ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగముగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న దినమున మనము దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విషయాలు అని మాట్లాడుకున్నప్పుడు స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని ప్రభు చెప్పాడని, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయంలో కూడా 13-15లో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. పైన స్తుతియాగం గురించి మాట్లాడాడు, తర్వాత చెప్తున్నాడు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు మన ఆరాధనను ఆగ్రానిస్తాడు, ఆస్వాదిస్తాడు. నోవహు బలి అర్పించినప్పుడు దేవుడు అక్కడ రాయబడింది యెహోవా ఆ సువాసనను ఆగ్రానించి. ఇక్కడ మన యొక్క ఆరాధన కూడా దేవునికి అంగీకారముగా ఉండడం అదెంతో క్షేమకరం. అయితే చాలాసార్లు అనేక మంది ఏమనుకుంటారంటే మనం ఎట్లా చేసినా దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటారు. కానీ బైబిల్ దేవుడు మన ఇష్ట ప్రకారం ఆరాధించబడేవాడు కాడు. ఆయన ఒక బైబిల్లో ఒక పద్ధతి, ఆయన ఎలాంటి వాడో ఆ విధానములో మనం ఆరాధించాలి. ఏం చెప్తుంది బైబిల్ మనకి? దేవుడు ఆత్మయు సత్యమునై దేవుడు ఆత్మయు ఉన్నాడు గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక మనం ఆరాధించేటప్పుడు మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సరే అక్కడ కూడా మనకు తెలుసు కదా, కయ్యను అర్పించాడు అర్పణ, హేబేలు అర్పించాడు, ఇద్దరూ అర్పించారు. కయ్యనేమి విగ్రహాలకు అర్పించలేదు, దేవునికే అర్పించాడు. కానీ దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను. కాబట్టి దేవుడు మొట్టమొదట మన అర్పణను కాదు, మన హృదయమును చూస్తున్నాడు. కాబట్టి మన ఆరాధన ఎంత మధురంగా పాడాము అనేది ప్రశ్న కాదు, ఎంత యథార్థంగా పాడామనేది ప్రశ్న. మన హృదయము ప్రాముఖ్యం. ఆరాధన అంటే కేవలము మాటలు మాత్రమే కాదు. నేటి దినాల్లో గడిచినటువంటి ఒక 30-40 సంవత్సరాలుగా ఆరాధన అంటే పాటలు అనేటువంటి ఒక భావన ప్రబలిపోయింది. ఆరాధన అనగానే అందరూ లేచి నిలబడి పాటలు పాడుతారు. నిజమే, పాటలు ఆరాధన కాదనట్లేదు. కానీ ఆరాధన అంటే పాటలు మాత్రమే కాదు, ఆరాధన అంటే మాటలు మాత్రమే కాదు. మాటలు పాటలు దోస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వర్షిప్. ఆరాధనను వ్యక్తపరచటానికి మార్గములు. ఆరాధనను వ్యక్తపరచటానికి లోపల ఉన్న ఆరాధన భావమును బయటపెట్టడానికి మనకున్న సాధనములు మన మాటలు, మన పాటలు. ఏది ప్రాముఖ్యం? బయట కనపడే మాటలు పాటలు ప్రాముఖ్యమా, లోపలుండే ఆరాధన భావం ప్రాముఖ్యమా? లోపలున్న ఆరాధనా భావం ప్రాముఖ్యం. ఒక్కోసారి ఈ మాటలు తడబడవచ్చు, ఒక్కోసారి ఈ మాటలు రాకపోవచ్చు, కానీ లోపల దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం రోజు ఇక్కడ గడిపే అరగంట సమయమే ఆరాధన అనుకోకూడదు. మన జీవితమే ప్రభువుకి ఆరాధన. పౌలు గారు రాస్తాడు రోమా 12లో, సజీవ యాగముగా మీ దేహములు దేవునికి సమర్పించుడని ఆయన వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుచున్నాను. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వర్షిప్. మనం ఉద్యోగం చేస్తున్నాం, సమయానికి వెళ్తాం, సమయానికి వస్తాం, అక్కడ ఏవి తప్పు చేయం, బాస్ ఉన్నా లేకపోయినా. ఏంటది? ఆరాధన. ఎవరు చూసినా చూడకపోయినా మన పని మనం సక్రమంగా చేస్తాం. ఏంటది? ఆరాధన. భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా మన బాధ్యతలను నెరవేరుస్తాం, హృదయపూర్వకంగా యథార్థంగా నిర్వహిస్తాం. ఏంటది? ఆరాధన. అది ఆరాధన. మన జీవితంలో ప్రతి పని కూడా ఆరాధనలో భాగమే. చాలాసార్లు ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే
బయట ఎలా అంటే అలా జీవించి ఎలా అంటే అలా ఉండి ఇక్కడికి వచ్చి ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు అని చెప్పేసి 4 పాటలు పాడగానే దేవుడు అబ్బా భలే పాడారు అనుకుంటాడా? అనుకుంటాడా దేవుడు? ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎవరో ఒక సింగర్ వచ్చి లేదా బాలసుబ్రహ్మణ్యమో లేదా చనిపోయాడు అనుకోండి, ఎవరో ఆయన దేవుడిని నమ్మని వ్యక్తి వచ్చి అద్భుతంగా పాట పాడాడు అనుకోండి, దేవుడు తన్మయుడైపోతాడా? అబ్బా భలే ఉంది అనుకుంటాడా దేవుడు? డూ యూ థింక్ సో? నో. దేవుడు హృదయమును చూస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఈ ఆదివార ఆరాధన అనేది అది ఓన్లీ ఆరాధనను వ్యక్తపరచటం. మన జీవితమే ఆరాధన. మనం ప్రభు కానుకిస్తాం, అది ఆరాధన. మందిరానికి సమయానికి వస్తాం, అది ఆరాధన. సమయానికంటే ముందు వస్తాం, ప్రభువుని ఘనపరచటం ఆరాధనలో భాగం. అది ఆరాధనలో భాగం. అది సమయానికి మందిరానికి రావటం, రెగ్యులర్గా రావటం, మందిరం యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందటం ఆరాధనలో భాగం. ఇక్కడ కేవలం మనం పాడే పాటలు, మనం చెప్పే మాటలు మాత్రమే కాదు, అవి మన జీవితానికి సమతూగాలి. దే షుడ్ బి అలైన్డ్ విత్ అవర్ లైఫ్. అప్పుడు మన ఆరాధన ప్రభుకి అంగీకార యోగ్యముగా ఉంటుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు కేవలం బాబు మిగతా 6 రోజులు నీ ఇష్టం, ఆ ఆదివారమో లేదా వారానికి ఒక రోజు వచ్చి ఆ 3 గంటలు లేదా 2.5 గంటలు నువ్వు చక్కగా ఉంటే చాలు అని దేవుడు అనలేదు. ఆయన మన జీవితం మొత్తాన్ని చూస్తున్నటువంటి వాడు. సరే రండి, ఈ యొక్క అవగాహనతోటి మనం లేఖన భాగంలోకి వెళ్తుండగా, మనం గతంలో నిన్నటి దినాన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూస్తూ వచ్చాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి, ఇంగ్లీష్లో అయితే శ్రద్ధగా వెదుకు వారికి ఫలము అనుగ్రహించువాడనియు నమ్మవలెను గదా అనేది. కాబట్టి మనం చూసాం ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 16 సార్లు విశ్వాసమును బట్టి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. మొత్తంగా 28 సార్లు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము అనేటువంటి మాట కనపడుతుంది. విశ్వాసం ద్వారా వారు ఏం చేశారో ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. విశ్వాసం ద్వారా హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసము ద్వారా హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసము ద్వారా నోవహు ఓడను నిర్మించాడు. విశ్వాసము ద్వారా ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే అబ్రహాము బయలు వెళ్ళాడు. విశ్వాసము ద్వారా దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా సారా మృతతుల్యమైనటువంటిదైనను మృతతుల్యమైనను ఒకని గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందింది. విశ్వాసము ద్వారా యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వారు వాగ్దానమును బట్టి వారు గుడారంలో నివసించుచు వాగ్దత్త దేశములో పరవాసులయ్యారు. విశ్వాసము ద్వారా అబ్రహాము తన ఏక కుమారుని అర్పించాడు, ఉపమాన రీతిగా మరలా పొందాడు. విశ్వాసము ద్వారా ఇస్సాకు అవసాన కాలమందు తన కుమారులను ఆశీర్వదించాడు. విశ్వాసము ద్వారా యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించాడు, తల వంచి నమస్కారం చేశాడు. విశ్వాసము ద్వారా యోసేపు తన యొక్క నిర్గమనమును గురించి ప్రశంసించాడు, తన ఎముకల గురించి ఆజ్ఞాపించాడు. విశ్వాసము ద్వారా మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. ఎక్కడన్నా విశ్వాసము ద్వారా వీరు డబ్బు సంపాదించారని కానీ, విశ్వాసము ద్వారా వీరు సుఖముగా జీవించారని కానీ ఉందా? లేదు. కానీ లోకంలో నేటి దినాల్లో ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే నీకే కష్టాలు ఉండవు, యేసు ప్రభు నీకు అమ్ముకుంటే ఏ బాధలు ఉండవు అనగానే జనాలు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఈ మధ్య ఆరాధన అనగానే వర్షిప్ కాన్ఫరెన్స్ అంటున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ పోయి? చేతులెత్తి అలా ఊగిపోతూ కర్చీఫులు తిప్పి డ్యాన్స్ వేస్తున్నారు. ఏసి అంటున్నారు మేము ఆరాధించాము అంటున్నారు.
లోపల మారు మనస్సు పశ్చాత్తాపము లేకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా ఆ అరగంట సేపు అందరితో పాటు బయట లోకంలో ఎగిరినట్టు ఎగిరి మేము ఆరాధించాము అనుకుంటున్నారు. ఆ ఆరాధనను దేవుడు అంగీకరించేవాడు కాదు. బైబిల్లో దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. వీ కెనాట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఏది ఇచ్చినా తీసుకుంటాడులే అనుకోవడానికి లేదు. ఆయన కృపను బట్టి మనల్ని నిర్మూలన చేయకపోవచ్చు. మీకు గుర్తుందా, అహరోను కుమారులు నాదాబు అబీహులు యెహోవా ఆజ్ఞాపించిన అగ్నిని గాక వేరొక అగ్నిని, అయ్యో అహరోను కుమారులు కదా, ప్రధాన యాజకుని కుమారులు కదా అనుకోలేదు దేవుడు. ఆయన తన పరిశుద్ధతను నెగోషియేట్ చేయడు ఎవరితోటి. ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్. సరే పిల్లరా, ఈ విశ్వాసమును బట్టి వారు చేసిన కార్యాలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవక్త ఈ గ్రంథకర్త ద్వారా రాపిస్తుంటుండగా మోషే జీవితాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. నేను గతంలోనే మోషే జీవితం గురించి నేను మీతో చాలాసార్లు పంచుకున్నాను కాబట్టి నేను మోషే జీవితంలోకి వెళ్ళట్లేదు. కానీ అక్కడ చివరన ఇంకో మాట ఉంది. అతడు విశ్వాసమును బట్టి ఏం ఆచరించాడు? పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. బైబిల్లో పస్కా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ లేకపోతే ఆచారము అని మనం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నిర్గమకాండములో మనకి కనపడుతుంది. నిర్గమకాండములో ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ సే దాట్ ఇట్ ఈస్ అ మినియేచర్ బైబిల్. బైబిల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఒక నిర్గమకాండములోనే అనేకమైన సంగతులు కనుగొనవచ్చు. ఆదికాండం యోసేపు యొక్క మరణంతో ముగుస్తుంది. నిర్గమకాండం దేవుని మహిమ దిగిరావటంతో ముగుస్తుంది. నిర్గమకాండం ఫరో యొక్క బంధకములు, ఐగుప్తు యొక్క దాసత్వంతో ఆరంభమై వారు ఆ దాసత్వమును విడిపించుకొని బయటకు వెళ్ళి ప్రత్యక్ష గుడారమును నిర్మించి దేవుని ఆలయమును నిర్మించగా, దేవుని గుడారము నిర్మించగా పైనుండి దేవుని మహిమ ఆ యొక్క మందిరమును లేదా ఆ యొక్క గుడారమును నింపటంతో ఆ గ్రంథము ముగుస్తూ ఉంది. ఈ బైబిల్ కూడా మానవుని యొక్క కృష్టితో ఆరంభమై మానవుని పతనముతో ఆరంభమై మరలా నూతన యెరూషలేము దిగిరావటంతో ఈ గ్రంథము ముగుస్తూ ఉంటుంది. కాబట్టి నిర్గమకాండములో క్రైస్తవ జీవితంలోని అనేకమైనటువంటి లక్షణములు నిర్గమకాండములోనే మనకు కనపడతాయి. అందుకోసమే ధర్మశాస్త్రము రాబోవు మేలుల విషయమైన ఛాయ అని రాయబడుతూ వచ్చింది. ఇట్ ఈస్ ఎ షాడో. కానీ నిజ స్వరూపము యేసు ప్రభువారిలో ఉంది. కాబట్టి మనం వీ కెన్ డ్రా మెనీ ప్యారలల్స్ ఫ్రమ్ ఎక్సోడస్ టు క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి, దాని తర్వాత మన నిర్గమకాండంలో సంఘటనలకి అనేకమైనటువంటి విషయాలు మనం పోల్చవచ్చు. నిర్గమకాండంలో ఫరో దాసత్వంలో ప్రజలున్నారు. నూతన నిబంధనలో మనకు అర్థమయ్యేది పాపము యొక్క బంధకములో మనమున్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అక్కడ ఫరో బానిసత్వం, ఇక్కడ సాతాను బానిసత్వం. వాడు ఏం చేశాడు? చెరపట్టాడు. సాతానుడు వాడు ఇష్టముగా చెరపట్టాడు, మనుషులని బంధకాల్లో ఉంచాడు. అక్కడ ఫరో బంధకాల్లో ఉంచాడు. అక్కడ దేవుడు మోషేను పంపించాడు. ఇక్కడ దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన పరలోకంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అక్కడ అనేకమైన తెగుళ్ళు వచ్చాయి, దేవుని తీర్పుకు సాదృశ్యం. ఇక్కడ యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశాడు, దేవుని కృపను బయలుపరుస్తూ వచ్చాడు. అక్కడ దేవుని తీర్పు బయలుపరచబడింది, ఇక్కడ దేవుని కృప బయలుపరచబడింది. అక్కడ నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల వధించబడింది. ఇక్కడ యేసు ప్రభువారు ఆయనే తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నాడు.
ఆ గొర్రెపిల్ల రక్తమును వారు నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద పూసుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, మనము బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చాం. వారు నిబంధన చేయబడి ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, రాతి పలకలు వారికి ఇవ్వబడ్డాయి. వారిది పాత నిబంధన, మనది కొత్త నిబంధన. వారి రాతి పలకలు మన హృదయం అనేటువంటి పలకలు, వారికి ఆజ్ఞలు మనకు కృప, వారికి ధర్మశాస్త్రము మనకు కృప. వారికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడినట్లు అనుగ్రహించబడలేదు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. వారు భౌతిక సంబంధమైనటువంటి దేశము కొరకు యాత్ర చేశారు, మనమైతే పరలోక కానాను కొరకు, ఆత్మీయమైన కానాను కొరకు మనం యాత్ర చేస్తూ ఉన్నాం. ఇలాగ బైబిల్లో అనేకమైన, అంటే ఏవైతే ఛాయగా పాత నిబంధనలో చెప్పబడ్డాయో వాటి నిజస్వరూపము క్రీస్తులో నెరవేర్చబడుట మనం చూస్తాం. కానీ ఈరోజు ఉదయకాల సమయం ఆరాధనలో పస్కా గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకు మోషే జీవితాన్ని గురించి రాసినప్పుడు మోషే విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణమును ఆచరించాడు. పస్కా అనేటువంటి పదానికి అర్థము దాటిపోవుట, పాస్ ఓవర్. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడను. పిల్లరా, అక్కడ ఒక గొర్రె పిల్లను వారు వధిస్తూ వచ్చారు, ఇక్కడ యేసు ప్రభువారే ఆయన వధించబడుతూ వచ్చాడు. కాబట్టి పస్కా గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి అనేకమైనటువంటి తెగుళ్ళు తీసుకొచ్చాడు కదా. ఆ నైలు నది నీళ్లు రక్తముగా మారాయి, వారి మధ్య కప్పలు వచ్చాయి, వారి కప్పలను పూజిస్తారు, దేవుడు వారి మీద కప్పలను తీసుకొచ్చాడు. వారు పేలొచ్చాయి వారి మీదకి, దాని తర్వాత ఈగల గుంపులు వచ్చాయి, దాని తర్వాత వారి ఎద్దులకు, వారి పశువులకు తెగులు వచ్చింది, వారికి కురుపులు వచ్చాయి, వారికి మిక్కిలి బాధాకరమైన వడగనులు వచ్చాయి, మిడతలు వచ్చాయి, చీకటి వచ్చింది. కానీ ఫరో వారిని వదిలిపెట్టట్లేదు, వారిని దాసత్వములో నుండి చిక్కి వదిలిపెట్టట్లేదు, తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను చివరి తెగులు నీ మీదకి తీసుకురాబోతున్నాను. ఏంటా తెగులు అంటే, ఐగుప్తు దేశంలో ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు ప్రతి తొలిచూలు సంతానాన్ని నేను చంపివేయబోతున్నాను, నేను తీర్పు తీర్చబోతున్నాను. మరి ఇశ్రాయేళ్ల పరిస్థితి ఏంటి? వారు ఈ గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటి నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద పూస్తే ఆ రక్తమును చూచి నేను దాటిపోతాను, నేను లోపలికి రాను. ఎవరైతే విశ్వాసముతోటి ఈ రక్తమును తమ ఇండ్ల మీద పూసారో వారిని దేవుడు దాటిపోయాడు. పాస్ ఓవర్, పస్కా అనగా దాటిపోవుట. దేవుడు దాటిపోయాడు, వారు కాపాడబడుతూ వచ్చారు. బైబిల్లో ఇది రక్షణకి సాదృశ్యం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము దగ్గరకు వస్తారో వారి శిక్ష అంతా మాఫీ చేయబడి, వారు క్షమించబడి నూతన జన్మ యొక్క అనుభవంలోనికి, పరలోక వరములోనికి వారు వస్తారు. బైబిల్లో ఇలాంటి సంఘటనలు మనకు కనపడతాయి. నోవహు ఓడను సిద్ధము చేశాడు. ఎవరైతే ఓడ లోపల ఉన్నారో ఆ రాబోయేటువంటి జల ప్రళయము నుండి తప్పించబడ్డారు. ఇశ్రాయేల్లో తెగులు వచ్చింది. ఎవరైతే నిలవబెట్టబడిన ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచారో వారు బ్రతికారు.
ఎరికో గోడ మీద ఆ ఎర్రని దారము కట్టిన ఇంట్లో ఎవరు ఉన్నారో వారు ఎరికో గోడలు కూలిపోయినప్పుడు వారు చంపబడకుండా ఆ దారం ఉన్న ఇంట్లో ఉన్నవారు కాపాడబడుతూ వచ్చారు. ఇది రక్షణ కార్యము. కానీ మన ఆరాధన ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. సరే, ఈ యొక్క పస్కా పండుగ గురించి మాట్లాడినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను ముందుకు తీసుకొని రావాలని కోరుతున్నాను. ఎవరు ఇక్కడ కాపాడబడుతుంది, ఎందుకు వారు కాపాడబడుతున్నారు? ఎవరు వీరు? ఇశ్రాయేలీలు. దేవుడు తీర్పు తీర్చాడు, ఇశ్రాయేలీలు వారు కాపాడబడ్డారు. ఎందుకు? ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే మంచి వాళ్ళ? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీల యొక్క నిజ స్వరూపం అనేది బయటకు వచ్చింది. ఎన్నిసార్లు వారు దేవుణ్ణి దుఃఖపెట్టారు, ఎన్నిసార్లు మోషేని దుఃఖపెట్టారు, ఎన్నిసార్లు మోషే మీదకి రాళ్ళెత్తారు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు. మెడవంచని జనాంగము, ఇత్తడి నుదురు అన్నాడు ప్రభువారు వారిని. వారు ప్రభువును ఆయాస పెట్టారు, దుఃఖపెట్టారు, ఏడ్చారు, సనిగారు, గొనిగారు. కానీ వీళ్ళేమి మంచి జనాంగం అని కాదు. మరి ఎందుకు దేవుడు వారిని కాపాడాడు అంటే దేవుడు వారిని ప్రేమించాడు. పిల్లరా, నువ్వు నేను రక్షణ పొందామంటే కారణం, నువ్వు నేను దేవుని దగ్గరకు వచ్చామంటే కారణం మన మంచి కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం ఇతరుల కంటే మేమేదో కొంచెం మంచివారమే, ఇతరుల కంటే నీతి గలవారమే, ఇతరుల కంటే చాలా మేము మంచివారిమి అనుకుంటే లోపల బయటికి అనకపోయినా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ బైబిల్లో చెప్పే సత్యం మనకు అర్థమయ్యేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమేదో మంచివారమని దేవుడు ప్రేమించలేదు. ఏం చెప్తున్నాడు? మీలో లోకరీతిని గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు లోకములో, చదువుతారా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక అమ్మ, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మన శక్తి, మన భక్తి, మన బలమును బట్టి దేవుడు దేవునిలో ఉన్న బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే లోకము కోరుకునేది దేవుడు కోరుకోడు. నిన్న మనం చెప్పుకున్నాం, మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. ఇష్మాయేలు, ఇస్సాకు ఎవరు పెద్ద? ఇష్మాయేలు పెద్ద. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఇస్సాకును. యాకోబు, ఏషావు ఎవరు పెద్ద? ఏషావు. ఎవరిని కోరుకున్నాడు? యాకోబు. యాకోబు 12 మంది పిల్లలు. ఎవరిని కోరుకున్నాడు? యోసేపు. జ్యేష్ఠత హక్కు యోసేపుకు వచ్చింది రూబేను బదులు. దావీదు ఇంట్లో 7-8 మంది అన్నదమ్ములు. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? దావీదు. అప్పటికి దావీదు పెద్ద యుద్ధ వీరుడు కాదు. దావీదేమి ప్రత్యేకమైన వాడికి. దావీదు ఎంత నిర్లక్ష్య పెట్టబడిన వాడు అంటే సమూయేలు వచ్చి మీ ఇంట్లో నేను బలర్పించాలా, మీరందరూ రండి అంటే పండగ చేస్తున్నారు, రండి అంటే అందరూ వచ్చారు. దావీదుని ఎవరు పిలవలేదు. దావీదు ఇంకా గొర్రెలు కాసుకుంటున్నాడు. సమూయేలు పిలిచి ఈయన కాదు అంటే ఇక అయిపోయారు అందరూ. అప్పుడు సమూయేలు పిలిచి ఏంటి వీళ్ళేనా, నీ కొడుకులు ఎవరు లేరా అంటే అర్రే ఒకడున్నాడు అక్కడ, కడగా ఉన్నవాడు ఉన్నాడు అంటే వాళ్ళకి గుర్తు లేదు అసలు వాళ్ళ ఇంట్లో దావీదుని. దేవుడు అప్పుడు ఏర్పరచుకున్నాడు. మన మీద మంచివారమని దేవుడు ఏర్పరచుకోలేదు. ఇశ్రాయేళ్ల గురించి కూడా దేవుడు చెప్తాడు, మీరేదో లెక్కకెక్కువని దేవుడు మిమ్మును ఏర్పరచుకోలేదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, మిమ్మును ఏర్పరచుకొన లేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు జనములకి ఏదో పెద్ద లెక్కకి ఎక్కువనో
లేకపోతే వీళ్ళు చాలా మంచివారనో శ్రేష్టమైన వారోనో ఏర్పరచుకోలేదు. కేవలం తన ప్రేమను బట్టి. చూడండి 9వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వచనం. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. పిల్లరా, మన జీవితం ప్రభువు దర్శించాడు అంటే మనం ఆయనను ప్రేమించితేమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ తిమోతి మొదటి అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే. అక్కడ మాట గమనించండి, మన క్రియలను బట్టి కాక. కాబట్టి దేవుడు వారిని అక్కడ కాపాడుతుంది వారి మంచితనము, వారి శక్తిని బట్టిగా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము లేదా 4 నుండి, మన రక్షకుడైన దేవుని దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. మన క్రియలను బట్టి కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మన నీతి క్రియలు మురికి పేలికల వంటివి. మన క్రియలను బట్టి కాదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తీల కంటే శ్రేష్ఠులను, ఐగుప్తీల కంటే గొప్పవారను దేవుడు వారిని కాపాడలేదు. కేవలం తన కృపను బట్టి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఏ శరీరియు అతిశయించడానికి లేదు. ఇది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిజమైన ఆరాధన అంటే ఏంటంటే, మన కిరీటములన్నీ నేలను పడవేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొంద నీవే అర్హుడవు అని ఆయన పాదముల దగ్గర పడవేసుకోవటం, అది నిజమైనటువంటి ఆరాధన. ఆకాశమందు నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదు ప్రభువా, నేను దీనికి పాత్రుడను కాదు, నేను దీనికి యోగ్యుడను కాదు అని గుర్తించటం, అది నిజమైన ఆరాధన. గాడ్ డిలైట్స్ ఇన్ దట్. ఇక్కడ మొట్టమొదటి ఏం చూస్తున్నామంటే, ఆ కాపాడబడిన వారు వారి క్రియలను బట్టో, వారి మంచితనము బట్టో, వారి భక్తిని బట్టో, వారి స్వభావమును బట్టో వారు పిలువబడలేదు, కొంతమంది చాలామంది సాక్ష్యాలు ఎలా చెప్తుంటారంటే, మేము మంచి కుటుంబంలో జన్మించాం, మంచిదే, మా తాతల విశ్వాసులు, మంచిదే అంటే ఎట్లా చెప్తుంటారంటే, వాళ్ళేదో ప్రత్యేకంగా దేవుడు చిన్నప్పటి నుండి వారిని స్పెషల్ చేశాడు, మేము స్పెషల్. నో బడీ ఆర్ స్పెషల్. పౌలు గారు అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. ఏ మనుష్యుడైనా సరే, ఎంత గొప్ప దైవజనుడైనా, బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, నో వన్ ఈజ్ స్పెషల్ కిడ్ టు ద లార్డ్. మనమందరము దేవునికి శత్రువులమై ఉన్నాం, మనమందరము దేవునికి విరోధులమై. నిన్న చదివాం కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనం, మీ మనస్సులో విరోధ భావము కలిగిన మిమ్మును. రోమపత్రిక 5వ అధ్యాయం, శత్రువులైన మీరు. లోకము, యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఆయన ప్రేమించలేదు, మనం ద్వేషిస్తూ వచ్చాం. కానీ దేవునికి స్తోత్రం, ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన మనసులో ఒకవేళ 5%, 10% మనమేదో మంచోళ్ళము, మనమేదో కొంచెం అంటే దేవుడు చూడగానే మనం ముద్దొచ్చాం అనుకోవడానికి లేదు. దేవుడికి ఎవ్వరూ ముద్దు రావడం ఛాన్సే లేదు. ఎందుకు? పాపముల చేతను, అపరాధముల చేతను మనము చచ్చిన వారిని. మనం ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులమైనా, కొన్నిసార్లు మేము ఫలానా కులం. ఎవరు అడిగారు నేను ఫలానా కులం అని? అడిగారు ఎవరన్నా? అంటే మేము గొప్ప. అది పాతకపోయింది లోకంలో.
వీ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై దాట్. ఎవరు అడగలా, కానీ మేము ఫలానా కులం నుంచి వచ్చాం, మేము అందరూ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అతిశయం. నిజమైన ఆరాధన ఏంటంటే మన ప్రతి అతిశయం తీసివేసి ఆయన దగ్గర సాగిలపడటం. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే వారెవ్వరు కూడా వారిలో ఎటువంటి అర్హత లేదు. దేవుడు చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీ చదువును బట్టో, నీ జ్ఞానమును బట్టో, నీ ధనమును బట్టో, నీ శరీర బలమును బట్టో దేవుడు కోరుకోలేదు, నిన్ను దేవుణ్ణి నేర్పరచుకోలేదు. ఇది కేవలం దేవుని కృప. రెండవది, వారు ఎలా రక్షించబడ్డారు అంటే వారి క్రియలు కాదు, వారి ప్రయాసము కాదు, కేవలం ఆ రక్తము ద్వారా. ఏ రక్తం అది? అమూల్యమును నిర్దోషమునైన నిష్కలంకము గొర్రె పిల్ల వంటి రక్తం అది. వారు ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్లను వధించారు. ఈ రక్తం గురించి 10 విషయాలు నేను త్వరగా పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. రండి, మొట్టమొదటిగా బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు రక్తమును గురించి, ఇది దేవుని యొక్క స్వరక్తము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, తన సంఘమును. మొట్టమొదటిగా చాలమ్మా మన అంశం అక్కడ ఆయన రక్తము. వాళ్ళైతే గొర్రెపిల్ల రక్తము, మనమైతే యేసు ప్రభువు రక్తము. యేసు ప్రభువు రక్తం గురించి ఏం మాట్లాడుతుందంటే ఇది దేవుని స్వరక్తము. దేవుడికి రక్తం ఉంటుందా? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మరి ఆత్మకు రక్తం ఉంటుందా? దేవునికి రక్తం లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం త్రిత్వములో ఉన్నటువంటి వాక్యం అనేటువంటి దేవుడు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఎవరిని గురించి తండ్రి అయిన దేవుడు, దేవా నీ రాజదండము నిత్యము నిలుచును అని అన్నాడో, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన దైవ స్వభావానికి మానవ స్వభావాన్ని యాడ్ చేయబడింది. దీన్ని ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. దైవ స్వభావము ఆయన కోల్పోలేదు, మానవ స్వభావం ఆయనకి కలపబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన 2 స్వభావాలు ఉన్నాయి. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. నేటి దినాల్లో చాలా అటాక్ గురి చేయబడుతున్న సత్యం ఏంటంటే యేసు ప్రభువు వారి దైవత్వం. కొంతమంది దుర్బోధకులు బయలుదేరి ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభువు ఆయన ప్రభువు మాత్రమే, దేవుడు కాదు, తండ్రితో సమానుడు కాడు, తండ్రి గొప్ప, కుమారుడు తక్కువ. ఇది దుర్బోధ. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. సరే, మన అంశం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఆయన మానవుడు, మానవ రూపంలోకి వచ్చాడు. దేవుడు 100%, మానవుడు 100%. మరి ఎప్పుడు ఆ శరీరం పోయిందా? సిలువలో మరణించినప్పుడు. తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఆత్మలాగున్నాడా, శరీరంలాగున్నాడా? ఏమన్నాడు శిష్యులతోటి? నా చేతిలో గాయములు చూడండి, నా కాళ్ళలో మహిమ దేహముతో ఉన్నాడు. అంటే క్రిస్మస్ ఎందుకు అద్భుతమైంది అంటే క్రిస్మస్ ట్రీలు, కొత్త బట్టలు, పిండి వంటలు కాదు. దేవాది దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు మానవ శరీరంలో కుదించుకున్నాడు. ఆ దేహం ఎంతకాలం అది? ఆ 33 సంవత్సరాలు కోట్ వేసుకొని అబ్బా అయిపోయింది, నా పని అయిపోయింది చాట్ అని అప్పుడేసాడా? లేదు. యుగ యుగములు ఆ కుమారుడైన దేవుడు ఆ శరీరమును తాను ఉంచాడు. ఆయన చేతుల్లో గాయములు ఉన్నాయి, చూడండి అన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మానవ స్వభావములోకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన రక్తము అని నేనేం చెప్తున్నా అంటే ఇది దేవుని యొక్క రక్తము. అందుకోసమే ఆయన రక్తం ఎంత అద్భుతమైనదంటే ఆయన రక్తము శుద్ధి చేయనటువంటి సంగతి లేదు. రెండవ సంగతి, ఇది పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కదా. 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం మనకు తెలుసు.
వెండి బంగారముల వంటి మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. కాబట్టి వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు. యేసు ప్రభువు రక్తము అది అమూల్యమైన రక్తం, అది వెలపెట్టి కొనలేం. నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం, ఎంత ప్రభావమైనది, ఎంత నిర్దోషమైనటువంటిది. మూడవది, ఆ రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి. ఆ రక్తం ఏం చేసిందంటే ప్రతి పాపమును శుద్ధి చేస్తుంది. తెలుగులో పద్యం ఉంటుంది కదా, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న పద్యం ఉంటుంది. కానీ యేసు ప్రభు రక్తం మన జీవితాన్ని ఎంత శుద్ధి చేసింది అంటే ఇప్పుడు మరలా పాపము గురించినటువంటి పాపానికి దాసులము కాకుండా శుద్ధి చేసింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఒక చక్కని మాట ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. చూడండి 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. పిల్లరా, ఒకప్పుడు మనం దేవుని ప్రేమించలేదు. ఒకప్పుడు దేవుడు, మీరు ఊహించండి, రక్షణ పొందకముందు ఎవరైనా మనకు సువార్త చెప్తే మనం పారిపోయే వాళ్ళం. రక్షణ పొందకముందు ఎవరైనా వచ్చి మనకు దేవుని గురించి మాట్లాడితే మనం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం, ఎప్పుడో తప్పించుకోవాలనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనమే మందిరానికి వస్తున్నాం. ఏం జరిగింది? మనం బాగా ఆలోచించి తీర్మానం చేసుకున్నామా? లేదు. మన మనస్సాక్షి, మన హృదయము అంతకుముందుండే పాపపు వాంఛలు, పాపము యొక్క డిజైర్, లాంగింగ్ పోయి దైవికమైన ఆశలు మనలో పుడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు రక్తం మన హృదయాన్ని అంత శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షిని జీవము గల దేవుని సేవించున్నట్లుగా. మనం సేవించేది మన బలంతో కాదు, మన శక్తితో కాదు. ఈ రక్తము చేత శుద్ధి నొందిన వారే ఆయన సేవించగలుగుతారు. 5వది, ఎప్పటివరకు ఏం చెప్పాను? అది దేవుని యొక్క స్వరక్తము. ఇది అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమైన పవిత్రమైన రక్తము. ఇది శుద్ధి చేసేటువంటి రక్తము. అంతేకాదు విమోచించినటువంటి రక్తము. రక్తము చేత విమోచించబడితిరి. ఎఫెసీ 1:7 మీరు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ. ఈ రక్తము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. చూడండి కొలస్సీ 1వ అధ్యాయం 20వ వచనం. నేను మనం చదివాం కదా, మీ మనస్సులో విరోధ భావం కలిగిన మిమ్మును కూడా. కొలస్సీ 1వ అధ్యాయం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఇంకో మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. దేవుడు మన మధ్య ఉన్న ద్వేషాన్ని సంహరించాడు. ఆ కలువరి శిలువ మీద దేవునికి మనకు మధ్య ఉన్న దూరాన్ని ఆ రక్తము చేత కొట్టివేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అది సమాధానపరిచే రక్తం మాత్రమే కాదు. ఏం రాయబడింది? 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తము వలన
ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి, ఇట్ ఇస్ జస్టిఫైయింగ్ బ్లడ్, ఇట్ ఇస్ రికన్సైలింగ్ బ్లడ్, ఇట్ ఇస్ రిడీమింగ్ బ్లడ్, ఇట్ ఇస్ జస్టిఫైయింగ్ బ్లడ్. అది మనల్ని పరిశుద్ధపరిచేటువంటి రక్తం. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. అది మనల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి రక్తం, శాంక్టిఫైయింగ్ బ్లడ్. దాని తర్వాత అది ప్రోక్షించబడిన రక్తం, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితానికి అనుసంధానించబడిన రక్తం. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వచనంలో ఉంటుంది అన్నమాట, ప్రోక్షించబడిన ప్రోక్షణ రక్తము. 9వ సంగతి, ఇది నిబంధన రక్తము. యేసు ప్రభువారు ఆ కలువరి శిలువకు వెళ్ళే ముందు రాత్రి ఏం చెప్పాడు? ఇదిగో ఇది నా రక్తం వలన నిబంధన. ఆ రక్తము నిబంధన. ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? నేను దేవుడిని, మీరు నా ప్రజలు. మీరు నా మాట వింటే, నా ఆజ్ఞలు పాటిస్తే, ఇదిగో మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు. మీరు నా మాట వింటే, మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఈ దేశంలో ఎల్లకాలం మీరు ఉంటారు. మీరు నా మాట వినకపోతే నేను మిమ్మలను వెళ్ళగొడతాను ఇక్కడి నుంచి. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏంటి? వారు నా ఆజ్ఞలు గైకొనున్నట్లు వారికి నూతన హృదయము నేను కలగజేస్తాను, వారిలో నేను ఆత్మను పుట్టిస్తాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. నువ్వు నా మాట వినేటట్లు నేను చేస్తాను. నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. ఇది కొత్త నిబంధన. దానికి ఆ నిబంధనకి సాదృశ్యం, నిబంధన గ్యారంటీ ఏంటి అంటే ఆయన రక్తము. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఆ నిబంధన తొలగిపోతే ఆ రక్తము వ్యర్థము. అది నిబంధన రక్తం. అంతేకాదు అది విజయం ఇచ్చేటువంటి రక్తం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించిన వారు. చాలమ్మా. గొర్రెపిల్ల రక్తమును బట్టి, సాక్ష్యమును బట్టి వారు జయించారు. ఇది 10 సంగతులు ఆయన రక్తం గురించి మనం చూస్తున్నాం. ఇది కేవలం దీనిని బట్టే కానీ ఇది ఆత్మీయంగా మనకు ఇవ్వబడిన గొప్ప అవకాశం, గొప్ప వనరు. మూడవది, దేని నుంచి కాపాడబడ్డారు వారు? సంహారకుడు వచ్చాడు, మరణదూత వచ్చాడు, దేవుని ఉగ్రత వచ్చింది. పిల్లల రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం. పాపం వలన వచ్చే సంగతి ఏంటంటే దేవుని ఉగ్రత. దేవుడు ఒక్క పాపమును వదిలిపెట్టిన శిక్షించకుండా దేవుడు కాడు. ప్రతి పాపమును దేవుడు శిక్షించాలి. ఎందుకు? ఆయన దేవుడు. ఒక్క పాపమును శిక్షించకుండా వదిలిపెట్టినా ఆయన తప్పు చేసినట్టు లెక్క. ఆయన స్వభావానికి విరోధం అది. కానీ దేవుడు ఏం చేశాడు? మన ప్రతి పాపపు శిక్ష యేసు ప్రభువారి మీద మోపి మనలను విడిపించాడు. నా రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ దేవుడు మాటతో దాన్ని సంపాదించలేదు. తన శిక్షంతా, తన కోపమంతా, ఉగ్రతంతా తన కుమారుని మీద కుమ్మరించాడు. ఆ కలువరి శిలువలో మనకేం కనపడుతుందంటే దేవుడు తన కుమారుణ్ణి శిక్షించాడు. అక్కడ సాతాను కాదు యేసు ప్రభువారిని శిక్షించింది. అక్కడ సాతాను కాదు యేసు ప్రభువారిని నలగొట్టింది. దేవుడు ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు? ఆ దేవుని ఉగ్రత అసలు మన మీద పడాలి. కానీ యేసు ప్రభువారు ఆ ఉగ్రతను అనుభవించిన కారణము చేత దేవుడు ఏం వదిలిపెట్టాడు. బహుశా ఇప్పుడు అనుకుంటున్నారు చాలామంది, పాపమునకు శిక్ష శీఘ్రముగా కలగకుండా చూచి అనేకులు భయము విడిచి తిరిగెదరు అన్నట్లుగా ఒకవేళ ఇప్పుడు శిక్షించకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలా, ఓ మనుషుడా, నీవేం విత్తుదువో అదే పంటను వన్ డే విల్ కమ్. ఎవ్రీథింగ్, ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మరి మన పాపముల సంగతి ఏంటి? యేసు ప్రభువారిలో ఇంతకుముందే ప్రతిఫలము చేయబడింది. ఇప్పుడు మనకు లేదు. ఇది నిబంధన.
చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసం అయినప్పటికీ కాలక్రమేణా గడుస్తున్న కొద్దీ ఏమైనా వ్యాధో లేదా బాధో కష్టం వచ్చాక ఎమ్మడ మనకు వచ్చి తలంపేంటి, దేవుడికి కోపం వచ్చిందా, దేవుడికి కోపం వచ్చిందా, ఏమైనా శాంతి చేయాలా. ముఖ్యంగా మన దగ్గర ఉండదు కానీ కొన్ని సహవాసాల్లో పెంటకాస్టల్ ఫెలోషిప్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వామ్మో నీకు రోగం వచ్చిందంటే ఏదో ఉంది కాదు, మీ ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెట్టించుకోవాలా, లేకపోతే 4 రోజులు ఉపవాసం ఉండాలా, అంటే దేవుణ్ణి శాంతిపరచాలి. పిల్లరా, దేవుని కోపమంతా కలువరి సిలువలో తీసివేయి, ఇంకెక్కడ మిగిలి లేదు అక్కడ. అయితే దేవుడు శిక్షించడం మనల్ని శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? తండ్రి తన కుమారులను శిక్షించు రీతిగా, అంతేగా న్యాయాధిపతి తన యొక్క నేరస్తులను శిక్షించినట్లుగా శిక్షించడు. కాబట్టి మన జీవితంలో కష్టంలో వచ్చినప్పుడు అయ్యో ఏంది దేవుని కోపం వచ్చింది అనుకోకూడదు. ఆల్రెడీ కోపం అంతా యేసు ప్రభువులో తీసివేయబడింది. మనం ఇప్పుడు ఆయన పిల్లలమైన, కాబట్టి దేవుడు శిక్షిస్తాడు, కానీ అది తండ్రి ప్రేమకు సాదృశ్యం. అదేందన్నా వ్యాధులు రోగాలు వస్తే అదేం ప్రేమ అంటే నాకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కాబట్టి ఇప్పుడు నీకు నాకు భయం లేదు, ఇప్పుడు నీకు దేవుని ఉగ్రత లేదు. తండ్రి కొడితే మంచిదే కదా. మనమే మన పిల్లల్ని శిక్షిస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నేను తండ్రిని కూడా శిక్షించాలనుకుంటాం. మరి పరలోకపు తండ్రి, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మిమ్మల్ని శిక్షించకపోతే మీ దుర్బీజులే కానీ కుమారులు కారు అని చెప్తుంది. కాబట్టి మనం 3 విషయాలు చూస్తూ ఉన్నాం. మొట్టమొదట, వారికి ఎటువంటి అర్హత, యోగ్యత, ఘనత లేదు, అది కేవలం కృప. రెండవది, కేవలము ఆయన రక్తము. మూడవది, దేని నుంచి విడిపించబడ్డారు? దేవుని ఉగ్రత నుంచి విడిపించబడ్డారు. నిబంధనలోకి వచ్చారు, ఒప్పందంలోకి వచ్చారు. ఇది మన కొత్త నిబంధన. ఇదేదో ఇప్పుడు ఈరోజు నువ్వు బాగున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి రేపొద్దు నువ్వు బాగలేదు తీసేస్తాను అనేది కాదు. ఇది నిబంధన. వర్షం వచ్చింది, ఆగిపోయింది, ఇంకోసారి వర్షం రాదా? కానీ దేవుడు తన ప్రాణం పెట్టి నిన్ను రక్షిస్తే ఆ రక్షణ గురించి ఆరాధించకుండా ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆరాధించటం అనేది అది దేవుణ్ణి అవమానించినట్లు కాదు. పరలోకంలో ఏం చెప్తారు? గొర్రెపిల్లకును సింహాసనాసీనుడైన వానికిని దేన్ని బట్టి స్తోత్రం? మా రక్షణను బట్టి స్తోత్రం. అలా ప్రభువుని ఆరాధిద్దాం.